కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందంటూ మందకృష్ణ మాదిగ కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్లో మాట్లాడారు. అసలు ఏంటి అన్న కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన ప్రకారం 42% అన్నారు. బట్ స్థానిక సంస్థల్లో చూస్తే మొన్న చేసిన రిజర్వేషన్ 17% కూడా మించట్లేదు. కొన్ని జిల్లాలలో అసలు సర్పంచులు అసలు బీసీలు కాని పరిస్థితి ఉంది. ఎట్లా చెప్తారు, ఏం చెప్తారు? స్థానిక సంస్థ ఎన్నికలు 42% రిజర్వేషన్లు అమలు చేశాకనే స్థానిక సంస్థ ఎన్నికలు జరుపుతామని చెప్పి స్పష్టమైన వాగ్దానం రేవంత్ రెడ్డి గారి సర్కార్ చేసింది. ఇక దాన్ని అమలు చేయకుండా ఏ ఎన్నికలు జరిగినా అది నా బలహీన వర్గాలను మోసం చేయడమే. ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల్లో ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఇప్పుడు ప్రకటించిన దాని ప్రకారం ఆధారం చూస్తే 17% రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు వెళ్తున్నారు. 17% రిజర్వేషన్లు అంటే అంతకుముందు తీసుకున్న నిర్ణయాలతో పోల్చుకుంటే కూడా ఇప్పుడు మళ్ళీ ఇంకా మరింత దగా చేసినట్టు అవుతుంది. పోయిన ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో 23% రిజర్వేషన్లు అమలు జరిగితే ఈ ప్రభుత్వం 42% చేస్తుందని చెప్పి వాగ్దానం చేస్తే 23 నుంచి మాకు 42% పెరగబోతుందని చెప్పి నా బలహీన వర్గాల సమాజం కాంగ్రెస్కి అండగా నిలబడితే పోయిన 23% కూడా రిజర్వేషన్ లేకుండా 17% అమలు చేయడం అంటే ఇది పూర్తిగా నమ్మక ద్రోహానికి అది పరాకాష్ట అనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏదైతే కొన్ని కోర్టు తీర్పులు కానీ ఇప్పుడు వచ్చిన కొన్ని అభిప్రాయాలు కానీ 50% మించొద్దు అనే దానికన్నా కొన్ని చిక్కులు ఏర్పడ్డ విషయం మనందరికీ తెలుసు. మరి 50% ఒకవేళ మించకపోయినా 50% వరకు రిజర్వేషన్లు ఇవ్వచ్చు కదా, దాన్ని ఎవరు అడ్డుకోరు కదా. 50% రిజర్వేషన్లు అంటే 25% ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు 25% రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. మిగిలిన 25% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చిపోయినా కూడా కొంత అంతకుముందు 23% అవుతే ఇప్పుడు ఇంకో 2% పెరిగినాయి, ఇప్పుడు మనం కొంత సర్దుబాటు చేసుకుందాం, కొంత ఆలోచిద్దాం అనడానికి అవకాశం ఉంటుంది. అది కూడా లేదు కదా. 50% వరకు రిజర్వేషన్ తీసుకొస్తే ఎవరు అడ్డం పడ్డారు? గత రాజశేఖర్ గారు గవర్నమెంట్లో ముస్లింలకు 5% రిజర్వేషన్లు ఇస్తే 51 అవుతుంది కాబట్టి ఇది చెల్లనేరదని చెప్పింది. కాబట్టి 5%ని 4% తీసుకొచ్చి 50 చేస్తే నిలబడ్డది కదా అది. కాబట్టి ఇప్పుడు 25% ఎస్సీఎస్టీలకు పోయి 25% నా బీసీలకు ఇచ్చినా కూడా నిలబడడానికి అవకాశం ఉండేది కదా. అంటే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. గత ఎన్నికల సందర్భంగా అమలు జరిగిన 23% అమలు చేస్తలేరు. కనీసం పెంచి 25% ఇచ్చి 50% చేసినా కూడా అడ్డంకులు ఏమి రావు. కానీ అంతకంటే తక్కువ రిజర్వేషన్లు ప్రకటన చేసి అసలు ఎన్నికలకు వెళ్ళడమే ఇది నమ్మక ద్రోహం. చేయాల్సిందంతా చేసాము. కాంగ్రెస్ పార్టీకి చెప్తుంది ఏంటంటే చేయాల్సిందంతా మేము చేసాం, ఇటు బీజేపీ బీఆర్ఎస్ బీసీలకు రాకుండా అడ్డుకుంటానని చెప్పేసి గతంలో కామెంట్స్ కూడా చూసినట్టు మీరు ఏం చెప్తారు? మరి మాట ఏంటంటే ఓకే, అదే విషయం నిజంగా కాంగ్రెస్ కట్టుబడి ఉంటే తొందర ఎందుకు మరి కోర్టు తీర్పు రానియరాదు? కోర్టు తీర్పు పెండింగ్లే ఉన్నది కదా. మీరు అన్నీ చేసినామని చెప్తే కోర్టు తీర్పు రానప్పుడు నువ్వు ఫైనల్గా చేసినట్టే ఉన్నది మరి. ఓకే, కోర్టు తీర్పు రాలేదు, కోర్టు తీర్పు రాకముందు నువ్వు పోవడం అంటే నువ్వు అన్నీ చేయాల్సిందన్నీ కంప్లీట్ చేయలేదని అర్థమే కదా. మరి కంప్లీట్ చేసినామని ఎట్లా అంటావు? రెండోది, ఒకవేళ నీకు ఇది నిలబెట్టాలి కేంద్రం ద్వారాని మీరు ఢిల్లీలో ధర్నా ఎందుకు చేశారు? ఇది పార్లమెంటు చేయాల్సిన విషయం, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన విషయం. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన విషయం అని చెప్పి మీరు జంతర్ మంతర్ ధర్నాకి వెళ్ళిన మీరు అసలు కేంద్రంలో ప్రతిపక్ష హోదానే కాంగ్రెస్ పార్టీ 243 మంది ఎంపీల మద్దతు లోక్సభ రాజ్యసభలో ఉన్న పార్టీ అసలు పార్లమెంట్లో మాట్లాడితే కదా సమస్య పరిష్కారం చేయలేదు. అంటే అక్కడ కూడా చేయాల్సిన అయితే నెరవేర్చలేదు కదా. మరి చేయాల్సిందని చేసినామని ఎట్లా అంటున్నారు? మూడోది, అసలు మీరు ఇవాళ అఖిలపక్ష సమావేశం పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్న సమయంలో తెలంగాణ అభివృద్ధి కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయంలో మాట్లాడడానికి అఖిలపక్షం ఏర్పడ్డది. కాంగ్రెస్ ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేస్తే బీజేపీ పెద్దలపై ఎంపీలపై కూర్చున్నారు కదా. మరి ఇదే అఖిలపక్షాన్ని ఇక్కడ నుంచి ఢిల్లీకి తీసుకెళ్తే బీజేపీ ప్రభుత్వం బిల్లు పెట్టడమో లేదా రాజ్యాంగ ధర్మాసనం విస్తృతంగా ఏర్పాటు చేయడం ఏదో ఒక చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా. చేయకపోతే వాళ్ళు దోషులు అవుతారు కదా. అంటే మీరు చేయాల్సినన్ని చేసినామని చెప్పడానికి అవకాశం ఎక్కడ ఉన్నది? మీరు కోర్టు తీర్పు దాకా వేచి చూడలేదు, మీరు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళలేదు, మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టండి అని చెప్పి అక్కడ పార్లమెంట్లో ఒత్తిడి కూడా పెడతలేరు. చేయాల్సింది అది చేయలేదు, నమ్మక ద్రోహం మాత్రం చేశారు. చేయాల్సిందంతా అంటే వాళ్ళు అసెంబ్లీలో చట్టం చేసాం, గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది, ఇంకా మేము ఏం చేయాలి అని చెప్తున్నారు. పెండింగ్లు ఉన్న దాన్ని క్లియర్ చేసుకోవాల్సింది ఎవరు అంటున్నాను నేను. ఎవరు చేయాలా? పంపింది ఎవరు? మీరే. మరి పంపిన దాన్ని క్లియర్ చేసుకోవాల్సింది ఎవరు?
మీరే. ఆ ప్రయత్నం మీరు ఏం చేసిండ్రు? ఏం చేయలేదు. మరి చేసిన అన్ని చేసినామని ఎట్లా చెప్పుకుంటున్నారు అంటున్నాను నేను. ఓట్ చోరీ గురించి దాదాపు ఓట్ చోరీ జరుగుతుంది దేశంలో అని చెప్పేసి పార్లమెంట్ దాదాపు నెల రోజులు స్తంభింపజేశారు. బట్ రాహుల్ గాంధీ దేశమంతా రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు. ఈ 42% రిజర్వేషన్ సంబంధించి మొన్న బీహార్లో కూడా మేము 42% ఆల్రెడీ చేసేసినామని చెప్పుకుంటున్న పరిస్థితి. బట్ రాహుల్ గాంధీ ఎక్కడ దేని గురించి మాట్లాడలేదు. అది కృష్ణమాది గారిని అడగడం కంటే మా మహేష్ అన్నని అడగడమో లేకపోతే రేవంత్ రెడ్డి అడగడం ప్రశ్న అది. నన్ను అడిగితే నేనేం చెప్పాలి? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.